ప్లాస్టిక్ బొమ్మకు దహన సంస్కారాలకు యత్నం. అసలు ఏం జరిగిందంటే మొన్న లక్నోలో ఒక ఘటన చోటు చేసుకుంది. అది ఏంటంటే అక్కడ లక్నోలో జరిగినటువంటి శ్మశాన ఘాట్లో ఒక ప్లాస్టిక్ బొమ్మని తీసుకొచ్చి దహన సంస్కారాలకు ఒక ఇద్దరు వ్యక్తులు పాల్పడారు, యత్నించారు. అయితే ఏదైతే శవం ఉన్నదో అది అసహజంగా ఉండడం అక్కడ ఉన్న స్థానికులు పక్కమటి ఉన్న ఇంకా వేరే దహన సంస్కారాలు చేస్తున్నటువంటి ఉన్న వాళ్ళు గమనించి ఇది అసహజంగా ఉన్నది, శవంలక్క లేదే, అది లేపుతుంటే తేలికపాటుగా ఉండడం, అలాంటిదాన్ని గమనించి ఏదో ఇక్కడ తప్పు జరుగుతుందని చెప్పేసి వాళ్ళు ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటని చెప్పేసి ఆ ఒక శవానికి చుట్టూ ఉన్నటువంటి ఆ బట్టల్ని తీసేసి చూస్తే అది ఒక ప్లాస్టిక్ బొమ్మ అని చెప్పేసి వెంటనే అక్కడ 10 మంది దాకా గుమిగూడి వాళ్ళని పట్టుకొని పోలీసులకు ఫోన్ చేసి వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. పోలీసులు వెంటనే వాళ్ళని కస్టడీలోకి తీసుకొని విచారించగా అయితే వాళ్ళు ఇది ఏం చేసి ఉంటారు, దేనికి కారణమే ఉంటుందని వాళ్ళు తెలుసుకున్న ఒక పాయింట్లు ఏంటంటే, ఒక బతుకున్న వ్యక్తిని చనిపోయినట్లుగా చిత్రించి ఇది ఒక పాలసీలకు సంబంధించి ఒక ఇన్సూరెన్స్లకి దానికో సంబంధించినటువంటి ఒక ఇట్లా క్రియేట్ చేసి పొందడం కోసం ఇన్సూరెన్స్లు ఇవన్నీ పొందడం కోసం ఇలా చేశారా, లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయని చెప్పి తెలుసుకోవడం కోసం ఆ ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. కానీ తప్పు చేసిన వాళ్ళు ఏ రకంగా అయినా కూడా తప్పించుకోలేరని చెప్పేసి ఇక్కడ మనకి కనబడతా ఉంది. అయితే డబ్బుల కోసం, ఇన్సూరెన్స్ల కోసం, ఇంకేదో దోచుకోవడం కోసం, సంపాదించుకోవడం కోసం ఇలా ఏదేదో క్రియేట్ చేసి బ్రతికున్న వాళ్ళని చనిపోయినట్టుగా చేసి ఆ బొమ్మల్ని తగలెట్టి భలే ఐడియాలు వస్తాయండి. ఇలాంటి ఐడియాలని బాగా చేస్తుంటారు. ఇలాంటి ఐడియాలని అంటే వాళ్ళు దొరకరని అనుకుంటారేమో, మేము మేము ఇలాంటివి చేసి మంచిగా డబ్బులు తీసుకోవచ్చు, ఇన్సూరెన్స్ పొందొచ్చు అని అనుకుంటారు. కానీ ఎంత పెద్ద తెలికల్లోలైనా సరే తప్పు చేసిన వాళ్ళు మాత్రం ఏదో ఒక దుక్కున తప్పకుండా దొరుకుతారు. అది ఈ రోజు కాకపోయినా రేపైనా, కొన్ని రోజుల తర్వాతకైనా, కొన్ని నెలల తర్వాతకైనా, కొన్ని సంవత్సరాల తర్వాతకైనా, అది మాత్రం వాస్తవం. కానీ లేనిపోని ఆలోచనలు మాత్రం ఎక్కడిక్కడి నుంచో ఆలోచనలన్నీ బాగా క్రియేట్ చేస్తూ ఉంటారు, బాగా ప్రయత్నిస్తూ ఉంటారు. అంటే డబ్బు కోసం చూడు ఏదైనా చేయగలుగుతూ ఉంటారు. నువ్వు నిజాయితీగా నీతిగా చేసుకుంటే అది ఎప్పటికైనా నీకు బాగు కోసం పనికొస్తుంది. కానీ ఇలా ఏదో క్రియేట్ చేసి ఏదో చేయాలనుకుంటే ఇలా జైలు పాలో ఇంకేదో పాలో అనేది మాత్రం తప్పకుండా ఉంటుంది. కర్మ అనేది ఒకటి ఉంటుంది. తప్పు చేస్తే తప్పు జరుగుతుంది, మంచి చేస్తే మంచి జరుగుతుంది. అడ్డదారిలో వెళ్ళాలనుకుంటే అడ్డంగా దొరికిపోతారనే దానికి ఇది ఒక నిదర్శనం. సో మీరు ఏమనుకుంటారు, వాళ్ళు చేసింది రాంగే కదా, ఇంకా దీన్ని కరెక్టా రైటా రాంగా అని అడగా అంత ప్రయత్నం అయితే లేదు. ఇదైతే తప్పకుండా తప్పే, అలా అస్సలు కూడా చేయకూడదు. సో ఇదండి వీడియో. సో ఈ వీడియో మీద మీకు ఏదైనా ఒపీనియన్ ఉంటే తప్పకుండా కామెంట్ అయితే చేసి, లైక్ అయితే చేసి, షేర్ అయితే చేయండి. బాయ్.